హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 13Bకి సంబంధించి ఎగ్జాంపుల్ 10 and 11 ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఏ విధంగా ఫైండ్ చేయాలో నేర్చుకున్నాం కదమ్మా. ఈ క్లాస్లో మనం కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ ఏ విధంగా ఫైండ్ చేయాలో నేర్చుకుందాం. అయితే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి డిఫరెన్స్ ఏంటి? డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీలో మనకి డైరెక్ట్గా అబ్జర్వేషన్స్ అంటే ఎక్స్ఐ వాల్యూస్ అండ్ వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ అనేవి ఇస్తారు. కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో మనకి క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి ఇస్తారు. ఓకేనా? సో అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్తారు కదా, వీటి నుంచి ఎక్స్ఐ వాల్యూస్ ఫైండ్ చేస్తాను. ఏ విధంగా? మిడ్ పాయింట్స్ అనేవి తీసుకుంటా. క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క మిడ్ పాయింట్స్నే ఎక్స్ఐ కింద కన్సిడర్ చేసి డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి ఏ విధంగా సాల్వ్ చేసామో అదే విధంగా వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేస్తాం. మనం అక్కడ ఏ ఫార్ములా అయితే యూజ్ చేసామో అదే ఫార్ములా. సో వేరియన్స్ అంటే ఏంటి? వేరియన్స్ని మనం సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/N. ఇక్కడ క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి? సమేషన్ ఎఫ్ఐ, ఫ్రీక్వెన్సీస్ అన్నిటినీ సమ్ చేసి తీసుకోవాలి. సమేషన్ I from 1 to N FI ఇంటూ XI మైనస్ X బార్ హోల్ స్క్వేర్. X బార్ అనేది ఏంటి? మీన్ వాల్యూ తీసుకోవాలి. మీన్ వాల్యూ ఏ విధంగా ఫైండ్ చేస్తాం? సమేషన్ FI XI బై సమేషన్ FI అవుతుంది. నెక్స్ట్ ఈ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే ఏంటి? ఈచ్ అబ్జర్వేషన్ నుంచి మీన్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. ఏమవుతుంది? డీవియేషన్స్. అండ్ తర్వాత ఆ డీవియేషన్స్ యొక్క స్క్వేర్ అనేది కన్సిడర్ చేసి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామనుకో మనకి వేరియన్స్ అనేది వస్తుంది. ఎప్పుడైతే వేరియన్స్ తెలిసిందో స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఏమవుతుంది? పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. అంటే ఏమవుతుంది? స్టాండర్డ్ డీవియేషనే సిగ్మాతో డినోట్ చేస్తాం. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/N ఇంటూ సమేషన్ I from 1 to N FI ఇంటూ XI మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్న ఫార్ములానే. అయితే ఇక్కడ ఏదైతే XI మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఉందో A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా, ఫార్ములా అప్లై చేసి సింప్లిఫై చేస్తే మనకి స్టాండర్డ్ డీవియేషన్కి ఇంకొక ఫార్ములా అనేది వస్తుంది. అదేంటంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1/N ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ N ఇంటూ సమేషన్ I from 1 to N FI XI స్క్వేర్ మైనస్ సమేషన్ FI XI హోల్ స్క్వేర్. ఓకేనా? అర్థమవుతుందమ్మా? సో ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా మనం స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఫైండ్ చేయొచ్చు. సో చూడండి, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో. ఎగ్జాంపుల్ 10 చూడండి అమ్మా, ఏమంటున్నారు? క్యాలిక్యులేట్ ద మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ అనేది ఏంటమ్మా? కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. మనం ఏమేమి ఫైండ్ చేయాలి? మీన్ వాల్యూ ఫైండ్ చేయాలి. మీన్ ఏ విధంగా డినోట్ చేస్తాం? ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. ఎక్స్ బార్ అంటే సమేషన్ FI XI బై సమేషన్ FI. ఓకేనా? నెక్స్ట్ వేరియన్స్ ఫైండ్ చేయమన్నారు. వేరియన్స్ అంటే ఫార్ములా ఏం తెలుసు మనకి? వేరియన్స్ని సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం. ఫార్ములా ఏం తెలుసు? 1/N ఇంటూ సమేషన్ I from 1 to N FI ఇంటూ XI మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మాతో డినోట్ చేస్తాం. స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి? పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. వేరియన్స్ ఏంటి ఇక్కడ? 1/N ఇంటూ సమేషన్ I from 1 to N FI ఇంటూ XI మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో ఇవి ఫార్ములాస్ కదా. ఇప్పుడు చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తానో. సో ఫస్ట్ ఇచ్చిన డేటాని ఈ విధంగా టేబులర్ ఫామ్లో రాసుకున్నాను. అండ్ మనకి కంటిన్యూస్ కదా ఇచ్చారు, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కదా, కాబట్టి ఇప్పుడు నేను ఎక్స్ఐ వాల్యూస్ని ఏ విధంగా ఫైండ్ చేస్తానంటే క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క మిడ్ పాయింట్స్ అనేవి ఎక్స్ఐ కింద కన్సిడర్ చేస్తాను. ఓకే, అండ్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఇచ్చారు కదా, FI ఇచ్చారు. సో ఎక్స్ఐ వాల్యూస్ ఫైండ్ చేద్దాం.
మిడ్ పాయింట్స్ ఫైండ్ చేయండి. 30 to 40 మధ్య మిడ్ పాయింట్ ఏమవుతుంది? ఎలా ఫైండ్ చేయాలి? 30 + 40/2 అంటే ఏమవుతుంది? 70/2 అంటే 35 అవుతుంది. ఇదే విధంగా మిగిలినవి చేద్దాం. 40 + 50 90/2 అంటే 45. 50 + 60 110 110/2 అంటే 55. 60 + 70 ఏమవుతుంది? 130/2 దట్ ఈజ్ 65. నెక్స్ట్ 70 + 80 150/2 75. 80 + 90/2 అంటే ఏమవుతుంది? 170/2 దట్ ఈస్ 85. నెక్స్ట్ 90 + 100 190/2 అంటే ఏమవుతుంది? 95. ఓకే, సో మిడ్ పాయింట్స్ అన్నీ ఫైండ్ చేసాం కదా, ఎక్స్ఐ వాల్యూస్ వచ్చాయి. అయితే ఫస్ట్ మనం మీన్ ఫైండ్ చేయాలి అంటే మనకి ఏం తెలియాలి? ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూస్ తెలియాలి. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూస్ ఫైండ్ చేయండి. ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీస్ని అబ్జర్వేషన్స్ని మల్టిప్లై చేయండి. సో 3 × 35 చేస్తే ఏమవుతుంది? 3 × 35 ఈజ్ ఈక్వల్ టు 3 5s are 15 3 3s are 9 + 1 10 105. నెక్స్ట్ 7 × 45 అంటే ఏమవుతుంది? 7 5s are 35 7 4s are 28 + 3 అంటే 31. నెక్స్ట్ 12 × 55 12 5s are 60 12 5s are 60 + 6 66. 15 × 65 ఏమవుతుంది? 15 5s are 75 15 6 are 90 + 7 97. 8 × 75 ఏమవుతుంది? 8 5s are 40 8 7s are 56 + 4 అంటే 60. 3 × 85 3 5s are 15 3 8s are 24 + 1 అంటే 255 అవుతుంది. 2 × 95 అంటే ఏమవుతుంది? 190. ఓకే, మనకి మీన్ ఫైండ్ చేయాలంటే ఇక్కడ సಮೇషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ తెలియాలి కదా, అంటే ఈ వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేయండి. ఏమవుతుంది? 5 + 5 10 10 + 5 15 + 5 20 2 + 1 3 3 + 6 9 9 + 7 16 16 + 5 21 + 9 30 3 + 1 4 4 + 3 7 7 + 6 13 + 9 22 + 6 28 + 2 30 + 1 31. ఓకే, సో సಮೇషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత వచ్చింది? 3100 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ సಮೇషన్ ఎఫ్ఐ కూడా ఫైండ్ చేయండి. ఏమవుతుంది? 3 + 7 10 10 + 12 22 22 + 15 37 + 8 45 + 3 48 + 2 50. సಮೇషన్ ఎఫ్ఐ ఎంత వచ్చింది? 50 వచ్చింది. సో ఈ 2 వాల్యూస్ని మీన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు సಮೇషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఏమొచ్చింది? 3100 బై సಮೇషన్ ఎఫ్ఐ అంటే 50 వచ్చింది. 0 క్యాన్సిల్ అవుతుంది. 5తో క్యాన్సిల్ చేయండి. 5 6 30 అంటే ఇంకా 10 ఉంది. 5 2s are 10. సో మీన్ ఎంత వచ్చింది? 62 వచ్చింది. ఇప్పుడు మనం వేరియన్స్ ఫైండ్ చేయాలి అంటే ముందు డీవియేషన్ వాల్యూస్ తెలియాలి కదా, సో డీవియేషన్స్ ఫైండ్ చేద్దాం. సో నెక్స్ట్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ ఫైండ్ చేయండి. అంటే ఎక్స్ఐ - ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ చేయండి. ఎక్స్ బార్ అంటే మనకి వాల్యూ ఏం తెలుసమ్మా? ఇక్కడ ఎక్స్ బార్ అంటే ఇక్కడ మనకి వాల్యూ 62 తెలుసు కదా. సో ఇప్పుడు ఈచ్ అబ్జర్వేషన్ నుంచి ఎక్స్ బార్ని సబ్ట్రాక్ట్ చేయండి. 35 - 62 అంటే ఏమవుతుంది? -27. మనకి స్క్వేర్ కదా కావాలి, సో మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్సే వస్తుంది. 27 స్క్వేర్ అంటే వాల్యూ ఏంటి? 729. 45 - 62 ఏమవుతుంది? -17. స్క్వేర్ కావాలి, సో 17 స్క్వేర్ అంటే 289 అవుతుంది. నెక్స్ట్ 55 - 62 ఏమవుతుంది? -7 స్క్వేర్ చేస్తే 49 వస్తుంది. నెక్స్ట్ 65 - 62 అంటే ఏంటి? 3 స్క్వేర్ అంటే వాల్యూ 9. నెక్స్ట్ 75 - 62 అంటే ఏమొస్తుంది? 13 స్క్వేర్ 13 స్క్వేర్ అంటే వాల్యూ ఏంటి? 169. నెక్స్ట్ 85 - 62 ఏమొస్తుంది? 23 స్క్వేర్ అంటే వాల్యూ 529. 95 - 62 ఏమవుతుంది? 33 స్క్వేర్ అంటే వాల్యూ 1089. ఓకేనా? సో ఎక్స్ఐ - ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఫైండ్ చేసేసాము. మనకి ఇంకా ఏం కావాలి? ఇప్పుడు ఫ్రీక్వెన్సీతో ఈ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ మల్టిప్లై చేయండి.
ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ చేద్దాం. సో ఏమవుతుంది, ఎఫ్ఐ ఏంటి ఇక్కడ 3 ఇంటూ 729 చేయండి. 3 ఇంటూ 729 అంటే ఏమవుతుంది, 3 9s are 27, 3 2s are 6 plus 2 8, 3 7s are 21. ఓకే, 7 ఇంటూ 289 చేయండి. 7 9s are 63, 7 8s are 56 plus 6 అంటే 62, 7 2s are 14 plus 6 అంటే 20. ఓకే, నెక్స్ట్ 12 ఇంటూ 49 చేయండి. 12 9s are 108, 12 4s are 48 plus 10 58. నెక్స్ట్ 15 ఇంటూ 9 ఏమవుతుంది, 135. 8 ఇంటూ 169 చేయండి. 8 9s are 72, 8 6 are 48 plus 7 55, 8 1s are 8 plus 5 13. నెక్స్ట్ 3 ఇంటూ 529 ఏమవుతుంది, 3 9s are 27, 3 2s are 6 plus 2 8, 3 5s are 15. నెక్స్ట్ 2 ఇంటూ 1089 చేయండి. 2 9s are 18, 2 8s are 16 plus 1 17, 2 1s are 2. ఓకేనా? సో మల్టిప్లికేషన్ అనేది జాగ్రత్తగా చేయండి అమ్మా. ఇప్పుడు మనకి వీటి యొక్క సమేషన్ వాల్యూ కావాలి. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఉంది కదా, సమేషన్ అనేది కన్సిడర్ చేయండి. సమేషన్ చేస్తే ఏమొస్తుంది, 7 ప్లస్ 3 10 ప్లస్ 8 18 ప్లస్ 5 23 ప్లస్ 2 25 ప్లస్ 7 32 ప్లస్ 8 ఏమవుతుంది 40. 4 ప్లస్ 8 12 ప్లస్ 2 14 ప్లస్ 8 22 ప్లస్ 3 25 ప్లస్ 5 30 ప్లస్ 8 38 ప్లస్ 7 45. 4 plus 1 5 plus 0, 5 plus 5 10 plus 1 11 plus 3 14 plus 5 19 plus 1 20, 2 plus 2 4 plus 2 6, 6 plus 1 7 plus 1 8, 8 plus 2 10. ఓకే, సో 10,050 వచ్చింది. ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. వేరియన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/N. క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి వాల్యూ, క్యాపిటల్ ఎన్ అంటే సమేషన్ ఎఫ్ఐ అని తెలుసు కదా మనకి. సమేషన్ ఎఫ్ఐ వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది, 50 వచ్చింది. 50 ఇంటూ సమేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఏమొచ్చింది, 10,050. ఓకే, సో 0 అనేది క్యాన్సిల్ అయింది. 5తో క్యాన్సిల్ చేయండి. 5 2s are 0, 5 1s are. సో వేరియన్స్ ఏమొచ్చిందమ్మా, 201 వచ్చింది. స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 201. ఓకేనా? ఇది మీరు ఇక్కడ స్టాప్ చేయొచ్చమ్మా, లేదంటే స్క్వేర్ రూట్ ఫైండ్ చేసి వాల్యూ వేయండి. సో స్క్వేర్ రూట్ ఏ విధంగా ఫైండ్ చేయాలంటే, సో చూడండి అమ్మా, 201కి స్క్వేర్ రూట్ ఏ విధంగా ఫైండ్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తాము, లాస్ట్ 2 డిజిట్స్ కన్సిడర్ చేయాలి. అంటే ఏ విధంగా, ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఇక్కడ 0 1, దాని ముందు 2 డిజిట్స్ లేవు, ఓన్లీ 1 డిజిట్ ఉంది 2. ఓకేనా? సో ఇప్పుడు మనం 2ని సాల్వ్ చేయండి. ఇక్కడ మనకి 2 రావాలి అంటే, అండ్ ఇక్కడ మనం నార్మల్గా డివిజన్ చేసేటట్టు తీసుకోం. ఎలా తీసుకుంటాం, 1 ఇంటూ 1, నెక్స్ట్ 2 ఇంటూ 2, నెక్స్ట్ 3 ఇంటూ 3, ఈ విధంగానే కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు 2 రావాలి మనకి. 1 ఇంటూ 1 చేస్తే 1 వస్తుంది. 2 ఇంటూ 2 చేస్తే 4 వస్తుంది. 2 కన్నా 4 ఎక్కువ కదా, సో 1 ఇంటూ 1 కన్సిడర్ చేయండి. ఏమొస్తుంది, 1. సబ్ట్రాక్ట్ చేస్తే 2 - 1 చేస్తే 1 వస్తుంది కదా. నెక్స్ట్ ఉన్న 2 డిజిట్స్ కూడా ఇక్కడ వేయండి. 101 అయింది. ఇప్పుడు కోఎఫిషియంట్లో ఏదైతే ఉందో అది మల్టిప్లై 2 చేసి ఇక్కడ తీసుకోండి. ఏమవుతుంది, 1 ఇంటూ 2 అంటే ఇక్కడ 2 వస్తుంది. ఇప్పుడు అగైన్ 101 వచ్చేటట్టు ఏ విధంగా చేయొచ్చు, సో ఇక్కడ తీసుకునేటప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక డిజిట్ తీసుకుంటాం కదా, సేమ్ డిజిట్ ఇక్కడ తీసుకోవాలి. ఈ డిజిట్తోనే ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఏం తీసుకుందాం, 1 తీసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు 1 తీసుకుంటే 21 ఇంటూ 1 ఏమొస్తుంది, 21 వస్తుంది. 2 తీసుకుంటే 22 ఇంటూ 2 44 వస్తుంది. 3 తీసుకుంటే 23 ఇంటూ 3 69. 4 తీసుకుంటే 96. నెక్స్ట్ 25 ఇంటూ 5 తీసుకుంటే 125 వస్తుంది. అంటే నీకు 5 తీసుకుంటే అది 101 కన్నా ఎక్కువ ఉంది కదా, కాబట్టి మనం
24 ఇంటూ 4 తీసుకుందాం. అంటే ఇక్కడ 4 తీసుకోవాలి. ఓకేనా? సో 4 ఇంటూ 24 అంటే 96 వచ్చింది. 101 మైనస్ 96 చేస్తే 5 వస్తుంది. ఓకే, ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు పాయింట్ పెట్టుకోండి. పాయింట్ పెట్టుకొని ఇక్కడ జీరోస్ కన్సిడర్ చేయండి. ఓకేనా? పాయింట్ పెట్టుకొని ఇక్కడ జీరోస్ అన్ని 2 డిజిట్స్ తీసుకోవాలి. సో మీకు ఎన్ని పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ కావాలంటే అన్ని జీరోస్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ 5 ఉంది కదా, సో ఇక్కడున్న 2 డిజిట్స్ని కూడా ఇక్కడ తీసుకోండి. అండ్ అగైన్ కోఎఫిషియంట్లో ఏముంది? 14 ఉంది కోఎఫిషియంట్లో. 14 ఇంటూ 2 చేసి ఇక్కడ తీసుకోండి, 28 వస్తుంది. అగైన్ మళ్ళీ 28 1 ఇంటూ 1 అంటే 281 ఇంటూ 1. నెక్స్ట్ 282 ఇంటూ 2 ఏమవుతుంది? 281 ఇంటూ 1 అంటే 281 వస్తుంది. 282 ఇంటూ 2 అంటే ఏమొస్తుంది? 2 2 జా 4, 2 8 జా 16, 2 2 జా 4 ప్లస్ 1 5 వస్తుంది. సో 564 అనేది 500 కన్నా ఎక్కువ కాబట్టి సో అక్కడ మనం 1 అనేది కన్సిడర్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఏం తీసుకుంటాం? 1 తీసుకుందాం. ఏమొస్తుంది? 281. అగైన్ మైనస్ చేయండి, ఏమొస్తుంది? 10 మైనస్ 1 9, 9 మైనస్ 8 7, 4 మైనస్ 2 2. సో 279 అయ్యింది. అగైన్ ఇక్కడ 14.1 పాయింట్ వదిలేసి మిగిలింది 2తో మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది? 2 1 జా 2, 2 4 జా 8, 2 1 జా 2. అగైన్ ఇక్కడ ఉన్న 2 జీరోస్ కూడా తీసుకోండి. ఓకేనా? సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. మళ్ళీ అగైన్ ఈ ప్లేస్లో 1 అయితే 1, 2 అయితే 2. సో ఎక్కడ సింప్లిఫై చేయగలిగితే అలా చేసుకుంటూ వెళ్ళాలి. సో అక్కడ మనకి 7 తీసుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే ఈ విధంగా నువ్వు కంటిన్యూ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 201 వాల్యూ 14.17 వస్తుంది. ఓకేనా? సో స్క్వేర్ రూట్ ఆఫ్ 201 ఏమైందమ్మా? 14.17 అయ్యింది. ఓకే, సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అర్థమైంది కదమ్మా? కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలో. ఎగ్జాంపుల్ 11 చూడండి, ఏమంటున్నారు? ఫైండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ ఇచ్చిన డేటా ఏ విధంగా ఉందమ్మా? ఇక్కడ ఇచ్చిన డేటా డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఉంది. అయితే స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా మనకేం తెలుసు? స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మాతో డినోట్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/n ఇంటూ సమ్మేషన్ I ఫ్రమ్ 1 to n fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అని తెలుసు కదా. అండ్ ఇదే విధంగా మనం స్టాండర్డ్ డీవియేషన్లో ఈ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే కనుక స్టాండర్డ్ డీవియేషన్ని ఏ విధంగా రాయొచ్చండి? స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ సమ్మేషన్ fi xi స్క్వేర్ మైనస్ సమ్మేషన్ fi xi హోల్ స్క్వేర్ అని రాయొచ్చని చెప్పానా? సో ఇప్పుడు ఈ ప్రాబ్లము ఈ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఏ విధంగా చేస్తానో చూడండి. ఇక్కడ మనకు కావాల్సినవి ఏంటి? n వాల్యూ కావాలి, సమ్మేషన్ fi xi కావాలి, అండ్ సమ్మేషన్ fi xi స్క్వేర్ కావాలి. సో చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తానో. సో ఇచ్చిన డేటాని నేను ఈ విధంగా ట్యాబ్యులర్ ఫామ్లో అరేంజ్ చేశాను. ఇక్కడ మనకి ఏ వాల్యూస్ కావాలంటే xi స్క్వేర్ కావాలి అండ్ fi ఇంటూ xi కావాలి, అదేవిధంగా fi ఇంటూ xi స్క్వేర్ కావాలి. ఫస్ట్ xi స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ చేయండి. xi వాల్యూస్ని స్క్వేర్ చేయండి. 3 స్క్వేర్ 9, 8 స్క్వేర్ 64, 13 స్క్వేర్ 169, 18 స్క్వేర్ ఎంత అవుతుంది? 324, నెక్స్ట్ 23 స్క్వేర్ 529. ఓకేనా? నెక్స్ట్ fi ఇంటూ xi చేయండి. fi ఇంటూ xi చేస్తే 3 ఇంటూ 7 21, 8 ఇంటూ 10 80, 13 ఇంటూ 15 ఏమవుతుంది? 13 5 జా 65, 13 1 జా 13 ప్లస్ 6 అంటే 195, 18 ఇంటూ 10 180, 23 ఇంటూ 6 ఏమవుతుంది? 6 3 జా 18, 6 2 జా 12 ప్లస్ 1 138. అండ్ సమ్మేషన్ వాల్యూ కావాలి కాబట్టి వీటన్నిటిని యాడ్ చేయండి. 1 ప్లస్ 0 ప్లస్ 5 6 ప్లస్ 8 14, 1 ప్లస్ 2 3 ప్లస్ 8 11 ప్లస్ 9 20 ప్లస్ 8 28 ప్లస్ 3 31, 3 ప్లస్ 1 4 ప్లస్ 1 5 ప్లస్ 1 6. ఓకే, సమ్మేషన్ fi x ఏమొచ్చింది? 614 వచ్చింది. ఇక్కడ సమ్మేషన్ fi xi వాల్యూ ఏమొచ్చిందమ్మా? 614 వచ్చింది.
నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ స్క్వేర్ చేయండి అమ్మా. 7 ఇంటూ 9 ఏమవుతుంది 63. 10 ఇంటూ 64 640. 15 ఇంటూ 169 ఏమవుతుంది 15 9 135. 15 6 ఏమవుతుంది 90 ప్లస్ 13 అంటే 103. 15 1 15 ప్లస్ 10 అంటే 25. ఓకే, నెక్స్ట్ 10 ఇంటూ 324 ఏమవుతుంది 3240. 6 ఇంటూ 529 చేయండి ఏమవుతుంది 6 9 54. 6 2 12 ప్లస్ 5 17. 6 5 30 ప్లస్ 1 31. ఓకేనా? సో క్యాలిక్యులేషన్స్ అనేవి జాగ్రత్తగా చేయండి అమ్మా. అదేవిధంగా మనకి సమేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ స్క్వేర్ కూడా కావాలి కదా, కాబట్టి ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయండి. ఏమొస్తుంది 3 + 0 3 + 5 8 + 4 12. 1 + 6 7 + 4 11 + 3 14 + 4 18 + 7 25. 2 + 6 8 + 5 13 + 2 15 + 1 16. 3 + 3 6 + 3 9. ఓకే, సో సమేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ స్క్వేర్ ఏమొచ్చింది 9652 వచ్చింది. ఓకేనా? అండ్ సమేషన్ ఎఫ్ఐ వాల్యూ కూడా ఫైండ్ చేయండి అమ్మా. ఏమవుతుంది 7 + 10 17 + 15 32 + 10 42 + 6 48. ఓకే, సో మనకి ఫార్ములా ఏం తెలుసు, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ సమేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ మైనస్ సమేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ హోల్ స్క్వేర్. ఓకేనా? వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. 1/n అంటే ఏంటి 48. స్క్వేర్ రూట్ ఆఫ్ 48 ఇంటూ సమేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ స్క్వేర్ ఏమొచ్చింది 9652 మైనస్ సమేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ హోల్ స్క్వేర్ అంటే ఏంటి సమేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే 614 హోల్ స్క్వేర్ కావాలి. ఓకే, సింప్లిఫై చేయండి అమ్మా. ఏమవుతుంది ఓకే, సో వాల్యూ ఏమొచ్చిందమ్మా దట్ ఈస్ ఈక్వల్ టు 1/48 స్క్వేర్ రూట్ ఆఫ్ 463,296. ఓకేనా? ఇదే విధంగా స్క్వేర్ ఫైండ్ చేయండి 614 స్క్వేర్. ఓకే, మైనస్ 376,996 వచ్చింది. ఓకేనా? మల్టిప్లికేషనే చేశానమ్మా, కొంచెం జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేయండి 1/48 స్క్వేర్ రూట్ ఆఫ్ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందమ్మా ఓకే, సో 86,300 వచ్చింది. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ ఏ విధంగా ఫైండ్ చేయాలో చూద్దాం. చూడండి,
ఓకేనా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 86,300 ఏమొచ్చింది 293.77. సో ఇక్కడ వాల్యూ ఏమొచ్చిందమ్మా 1/48 ఇంటూ 293.77 వచ్చింది. ఇప్పుడు 48తో డివైడ్ చేయండి. సో ఆన్సర్ ఏమొచ్చిందమ్మా 6.12 వచ్చింది. ఇక్కడ మీకమ్మా ప్రొసీజర్ అనేది సింపులే కానీ క్యాలిక్యులేషన్ అనేది డిఫికల్ట్గా ఉంది. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఒక షార్ట్ కట్ మెథడ్ అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఏ విధంగా ఫైండ్ చేయాలో నేర్చుకున్నాం. అంతేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేయడానికి ఒక షార్ట్ కట్ మెథడ్ అనేది నేర్చుకుందాం. ఓకే. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.